బీసీ నాయకుడు. ఈ సమాజంలో ఓటే మార్పు అనే ఆలోచన ఏదైతే ఉందో అదే అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలో జరుగుతున్న ఈ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్ర పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అలాగే మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఎందుకు అంటే, బీసీలకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందలేదు. అందిన అరాకొర, అలాగే విద్య లేదు, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు. మరి ఏ దానిపైన సంక్షేమాలు జరుగుతున్నాయి? ఏ విధంగా బీసీల ఓట్లు వాడుకొని బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు? ఏ రాజకీయ పార్టీలైనా కూడా బీసీలకు ఓటు వరకు వాడుకొని, ఓటు బ్యాంకుగా వాడుకొని, వాళ్ళ ఓటుతో వీళ్ళు అధికారాన్ని పొంది ఆ తర్వాత మేము పల్లకిలు మోసే బోయలుగా మిగిలిపోతున్నారు బీసీలు. మరి రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి? రిజర్వేషన్ల కోసం ఇంకొక 76 సంవత్సరాలు మేము కొట్లాడాలన్నా, ఫైట్ చేయాలన్నా, అధికారుల కాడపై అడుక్కోవాలన్నా, లేదా భిక్షమెత్తాలన్నా? మాకు ఉద్యోగాలు వద్దా? మాకు ఉచిత విద్య వద్దా? ఉచిత విద్య అంటారు, అక్కడ టీచర్లు ఉండరు, సరిగ్గా విద్య అందదు. అలాగే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లను అధిక ఫీజులతో వాళ్ళు వసూలు చేస్తుంటే విద్యాశాఖ కమిషనర్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, డిఓలు కానీ, ఎంఈఓలు కానీ ఒక్కరు కూడా తనిఖీలు చేయరు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదు అంటారు. మీకు డిఓ గారు ఒక జిల్లా అధ్యక్షులు మీరు, ఒక జిల్లా అధికారి మీరు విద్యాశాఖకు. మరి మీకు పైనుంచి ఆర్డర్ కావాలన్నా? అంటే మీరు పైనుంచి ఆర్డర్ వస్తేనే జీతాలు తీసుకుంటున్నారా? పైనుంచి ఆర్డర్ వస్తేనే ఉద్యోగానికి వస్తున్నారా? మరి ఎందుకు మీరు అధికారులకు, ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్లో డిఓలు మొత్తం ఫెయిల్యూర్, బీసీలకు అందాల్సినటువంటి సంక్షేమాలన్నింటినీ అడ్డుకుంటున్నారు. అలాగే బీసీలకు అందాల్సిన విద్యను మీరు, మీలాంటి వారు ఈ రాష్ట్రంలో అమ్ముడుపోతున్నారు. విద్యాశాఖ అమ్ముడుపోయింది. అంతేకాదు, ఇప్పుడు కమిషనర్ గారు ఒక లెటర్ వదిలాడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు గారు అని. ఆంధ్రప్రదేశ్లో శంషుద్దీన్ డిఓ గారికి వదిలారు. కానీ దానిపై ఇంతవరకు ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో తనిఖీలు కూడా చేయలేదు. మరి మేము ఇలాంటి మీటింగ్లు పెట్టుకుని చైతన్యమై మేము విద్య కోసం, ఉపాధి కోసం అల్లాడుతుంటే ప్రతి సంవత్సరము లక్షల మంది బయటకు వస్తున్నారు డిగ్రీలు చేతబట్టి. మరి వాళ్ళకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉద్యోగాలు లేవు. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 7వ క్లాస్ కూడా ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక 7వ క్లాస్ స్కూల్కు 2,50,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 85 స్కూల్ 85. మరి ఇన్ని లక్షలు అవసరమా? అలాంటప్పుడు మాది ఒకటే నినాదం, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్, ఈ 2 స్కూళ్ళు కలిపి ఒకటే ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ ఉచిత విద్య అంటున్నారు, అదే పబ్లిక్ ఎగ్జామ్. ఇక్కడ లక్షల రూపాయలు 7వ క్లాస్ కట్టించున్నారు, అదే ఎగ్జామ్. అలాంటప్పుడు ఎందుకు? డిఫరెంట్గా ఉండాలి కదా. ఇది మా నినాదం. విద్యాశాఖ గుర్తిస్తుందా? ప్రజలకు అందుబాటు ఇస్తారా? ప్రజలకు న్యాయం చేస్తారా? లేక మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల్ని ఇలాగే వాడుకుంటారా అని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం.